మళ్ళీ మన ఈపీఎస్ 95 ప్రహసనంలో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజుకి కనీసం ఒక 8 నుంచి 9 హైకోర్టులు సింగిల్ బెంచెస్ ఈ ట్రస్ట్ రూల్ వివాదం మీద చాలా క్లారిటీ ఇచ్చి ఎంప్లాయీకి ఫేవరబుల్గా ఇచ్చాయన్నమాట. ట్రస్ట్ రూల్ నువ్వు అడ్డం పెట్టుకొని ఇట్లా చేయడానికి వీల్లేదు, తక్షణమే వీళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సింది అని ఇచ్చినాయి. సో రీసెంట్గా మదురై సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ ఇచ్చిందనమాట. ఈ సింగిల్ బెంచ్కి డివిజన్ బెంచ్కి తేడా ఏంటంటే, సింగిల్ బెంచ్ అని చెప్పంటే సింగిల్ జడ్జి ఇస్తాడు, డివిజన్ బెంచ్ అంటే 2 జడ్జిలు ఉంటారు, 2 కాదు ఇక 3 కూడా ఉండొచ్చు. దాంట్లో చాలా క్లారిటీగా పాయింట్ బై పాయింట్, సెక్షన్ బై సెక్షన్ వాళ్ళు సెక్షన్ 27A, సెక్షన్ 17(1), దాని తర్వాత పోతే ఎంప్లాయీ ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తాడు, ఎంప్లాయర్ ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయాలి, ఈపీఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈపీఎస్ ట్రస్ట్ రూల్ ఉన్నా కానీ కాక ఈపీఎస్ 95లో కంట్రిబ్యూషన్స్ అన్నీ కూడాను పిఎఫ్ డిపార్ట్మెంట్ వారికే చెందాలని చెప్పేసి ఉన్న సంగతి. తర్వాత పోతే మన యాక్ట్లో అంటే ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ 1952లో మంచి ప్రొవిజన్స్ ఫేవరబుల్ టు ఎంప్లాయీ ఉన్నాయి. ఏదైనా ట్రస్ట్ రూల్లో కానీ లేకపోతే ఇంకా వేరే ఈ ఇతరత్ర కానీ ఏమన్నా బెనిఫిట్ లెస్ ఫేవరబుల్గా ఉంటే కనుక, యాక్ట్ ప్రకారం ఏది ఫేవరబుల్గా ఉంటే ఆ ఫేవరబుల్గా ఉన్న సారాంశాన్ని తీసుకొని మాత్రమే ఎంప్లాయీకి న్యాయం చేయాలి. కానీ ఏకపక్షంగా ఏదో ఒక చిన్న ఇది పెట్టి ట్రస్ట్ని సపరేట్గా తీయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు వారు కూడా ఎన్నడూ మీ యొక్క వాదనని కాదనలేదు. మీ 11(3)ని ఎలాగా సపోర్ట్ చేశారో 11(4)లో కొన్ని కండిషన్స్ ఉండటం మూలాన దాన్ని 11(4)ని తొలగించడం జరిగింది. అది డీఫంక్ట్ అని చెప్పడం జరిగింది. ప్రొవిజన్ మాత్రం కరెక్టే అని చెప్పింది. అయితే కట్ ఆఫ్ డేటు లేదు కనుక, కట్ ఆఫ్ డేటు మీరు పొందుపరచలేదు కనుక, మీరు కట్ ఆఫ్ డేటు ఉంటుంది దీనికని అంటం అనేది కరెక్ట్ కాదు కనుక 11(3)లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేకపోయినారో 11(4) ప్రకారం నెక్స్ట్ తర్వాత 1/9/2014 వాళ్ళు ఖచ్చితంగా 4 నెలల లోపల వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలని చెప్పి అప్పుడే మన 4/11/22 నాడు ఇచ్చిన జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వారు క్లియర్గా పొందుపరిచారు. అయితే రీసెంట్గా మదురై హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు పెట్టినప్పుడు మళ్ళా ఇదే ఆర్గ్యుమెంట్ ఇంకొక డిఫరెంట్గా తీసుకొచ్చారు. వీళ్ళు కనుక ఎప్పుడో కనుక మాకు కట్టి ఉన్నట్టయితే, ఎప్పుడో కనుక ఇవన్నీ ఇచ్చినట్టయితే దాన్ని ఏదో రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దాని నుంచి మేము ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ఈ రోజుకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా ఉండేది. మీరు సడన్గా ఇప్పుడు కలెక్ట్ చేసి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వండి అని చెప్పానంటే మా దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు కాబట్టి మేము ఇవ్వలేము. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రస్ట్ రూల్లో మేము ఏవైతే ఈ ప్రొవిజన్ లేదంటున్నామో దాన్ని మమ్మల్ని సమర్థించండి అని చెప్పంటే మళ్ళీ తిరిగి మొట్టికాయలు వేసింది. మీరు ఇట్లా అంటాం సమంజసం కాదు. తర్వాత పోతే ఎగ్జెంప్టెడ్ అండ్ ఎగ్జామ్డ్ ఎస్టాబ్లిష్మెంట్కి తేడా లేదు సుప్రీంకోర్టు ఏనాడు చెప్పింది. మీకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి సరే మీరు ప్రోరేటా చేసుకుంటామంటే ప్రోరేటా ఫార్ములా బుక్కి మేము అభ్యంతరం పెట్టమన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నది. కానీ దానికి ఇంకా భిన్నంగా మళ్ళా మదురై కోర్టు వారు ఏమన్నారంటే, సుప్రీంకోర్టు వారు ఆ రోజు నిర్ణయం చేసిన దాంట్లో కొన్ని అంశాలు రాలేదు కనుక దాన్ని కూలంకషంగా సుప్రీంకోర్టు వారు అది డిసైడ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా వైబుల్ కాదు, ఫైనాన్షియల్ వైబిలిటీ లేదు, ఫైనాన్షియల్ వైబిలిటీ లేకపోవటం మూలాన మేము ఈ హయ్యర్ పెన్షన్ ఇవ్వలేము అంటాం అనేది సమంజసం కాదు, సరైనది కాదు అని చెప్పి ఖరాఖండిగా ఎంప్లాయీ ఫేవర్లో ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రస్ట్ రూల్ దీనికి అడ్డంకి కారాదు. అదిగాక ఇది సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్, ఏది బెనిఫిషియల్గా ఉంటే అది ఎంప్లాయీకి వర్తింప చెయ్యాలి. కానీ మీరు ఏదో ఒక కారణం పెట్టి దీన్ని తీసేయడం పద్ధతి కాదు అని చెప్పినట్టుగా మాట్లాడింది. అయితే ఆ జడ్జిమెంట్లోనే అసలు ఎన్ని లక్షల అప్లికేషన్స్ ఉండి ఉన్నాయి, ఎన్ని లక్షల అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడ్డాయి అన్న అంశం కూడా చేస్తే 10.5 లక్షల అప్లికేషన్ రిజెక్ట్ చేయబడింది. మొత్తం 17 లక్షల అప్లికేషన్స్ ఉంటే 10.5 లక్షల అప్లికేషన్స్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. దీని భారం
ఇది కోట్లలో పడుతుందా లక్షలలో పడుతుందా అది భిన్నంగా ఉన్నా కానీ కాక ఈ యొక్క ట్రస్ట్ రూల్ మూలకంగా మేము ఇవ్వలేకపోతున్నాము అన్న మాట సరైంది కాదు. ఆ ఇంటర్ప్రిటేషన్ సరైంది కాదు. మీరు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందని అన్నారు. అఫ్కోర్స్ ఈ డివిజన్ బెంచ్ యొక్క జడ్జిమెంట్ కూడాను మళ్ళీ వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఛాలెంజ్ చేస్తారు. మరి సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుందో ఆ తర్వాత వేచి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఫైనల్గా ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అంశమే. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లకుండా ఈ అంశంలో ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి న్యాయం జరగదు. మన బిహెచ్ఎల్ వాళ్ళు, ఈ రామచంద్రాపురం బిహెచ్ఎల్ వాళ్ళు అప్లికేషన్స్ పెడితే ఒక 150 అప్లికేషన్ ఏది జడ్జిమెంట్ ఇన్ రెమ్ అని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఆ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జడ్జిమెంట్ ఇన్ రెమ్ అని చెప్పాను. ఆ జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని మా యొక్క పెన్షన్ని రీకాల్కులేట్ చేసి ఈ జడ్జిమెంట్ ప్రకారం మాకు ఇవ్వాల్సింది చెప్పేసి 150 అప్లికేషన్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. కానీ తర్వాత ఏమైందంటే సడన్గా మరి వాళ్ళకి రీజనల్ మన సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ నుంచి ఆదేశాలు వచ్చాయేమో ఇంక అప్లికేషన్ తీసుకోవటం మానేశారు. మానేస్తే బిహెచ్ఎల్ వాళ్ళు ఏం ఆగల, వాళ్ళకి అందరికీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ని మళ్ళీ తిరిగి పంపించడం జరిగింది. అయితే ఈ ధోరణి వ్యవహారం అనేది మనం చూస్తూ ఉంటే మళ్ళా ఈ సిబిటి మెంబర్ అన్నట్లుగా వీళ్ళు న్యాచురల్ అట్రిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా జాప్యం చేస్తూ పోతూ ఉంటే పోయేవాళ్ళు పోతుంటారు కనుక మనకు బర్డెన్ తగ్గుతుంది. ఒకసారి పోయిన తర్వాత వాడు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు కదా, తెలియదు. నో ప్రొవిజన్ ఇన్ అలా. ఒకసారి ఎంప్లాయీ చనిపోయిన తర్వాత అతని హక్కు పారదు ఉంటే తిరిగి తోడదామన్నది లేదు. కానీ దీనికి కూడా తర్వాత ఎప్పుడో ఒక అమెండ్మెంటో లేకపోతే ఒక జడ్జిమెంట్ రూపకంగానో వస్తుంది. ఇంతకాలం మీరు జాప్యం చేసి డిలే చేశారు కనుక ఈ జాప్యంలో ఎవరైనా ఎంప్లాయీ నిజంగా అర్హుడై ఉండి అతను గనక సకాలంలో మీరు పెట్టిన అబ్జెక్షన్స్ వల్ల అప్లికేషన్ పెట్టుకోలేకపోతే అతను కూడా ఈరోజు బతికున్నట్టుగా నిర్ణయించి ఆ పాత డేట్ నుంచి అతనికి ఇవ్వవలసిన హయ్యర్ పెన్షన్ ఏరియాస్ కూడా ఇవ్వాలని ఎక్కడో ఒక జడ్జిమెంట్లో 100% దీన్ని కోట్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ హయ్యర్ పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టే అభ్యర్థుల్లో అందరూ 60 ఏళ్ళకి పైబడిన వాళ్ళే ఉంటారు. ఒకళ్ళు 65 ఉండొచ్చు, ఒకళ్ళు 70 ఉండొచ్చు, 75 ఉండొచ్చు. ఈవెన్ 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఈ 19/9/2014 తర్వాత రిటైర్ అయ్యి అతనికి 14 తర్వాత 14 నుంచి 24కి 10 ఇయర్స్ ఉన్నాయి. 10 ఇయర్స్ ప్లస్ 2 అంటే 12-13 ఇయర్స్. అప్పటికే ఆయనకి ఆయన 1/9/2014కి 60 ఏళ్ళ వరకు పెన్షన్ డిఫర్ చేసి ఉంటే ఆయనకి ఇప్పుడు 74-75 వచ్చి ఉంటాయి. ఆయన కూడా దీంట్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి రఫ్గా నేను 80 ఇయర్స్ వాళ్ళు అని వాడా నేను. అంటే 74-75 ఇయర్స్ మ్యాక్సిమం అప్లికెంట్స్ ఇందులో ఉండి ఉండొచ్చు. అయితే వీళ్ళంతా అంటే ఇప్పటికీ చాలామంది ఇప్పుడు గణాంకాలు తీసుకున్నట్లయితే ఈ 10 లక్షల 10.5 lakhs అప్లికేషన్స్ ఎవరున్నాయో కొంతమంది నిజంగానే కాలం చేసి ఉంటారు. 100% కాలం చేసి ఉంటారు. ఈ వీళ్ళు ఇట్లాగా సంవత్సరాల తరబడి అంటారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇలాగా కోర్టులో వాళ్ళు వాదిద్దామని చూస్తున్నారా, లేకపోతే ఇంకొక రకమైన ఆలోచన చేస్తున్నారా అన్నది మనకి ఇంకా స్పష్టత లేదు. కానీ వీళ్ళ ధోరణి చూస్తుంటే మనం స్పష్టంగా అనుకోవచ్చు అని అనిపిస్తుంది మనకి. అంటే ఈ విధంగా వీళ్ళు చేయటానికి వీల్లేదు. ఈ కోర్టులు కూడాను చాలా కరాఖండిగా డిఫరెంట్ స్టేజెస్లో ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ సమర్థిస్తూ చాలా చాలా అత్యుత్తమంగా వాళ్ళు లీగల్గా కాదంటానికి వీలు లేకుండా అన్న సమాధానాల్ని పొందుపరిచి ఆ జడ్జిమెంట్లు పాస్ చేశారు. మన పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో ప్రోరాటాని కరాఖండిగా తీసి అతరపడేశారు. ఆ ప్రొవిజన్ 18/125 సర్క్యులర్లో ఉన్న ప్రోరాటాది ఇది చెల్లనేరదు. కాబట్టి లాస్ట్ 60 months యావరేజ్ మాత్రమే మీరు తీసుకొని క్యాల్కులేషన్ చేయాలని ఉంది. ఇది ఆల్రెడీ టెస్ట్ రూల్లోనూ వాటిని పొందుపరచబడి ఉన్నది. దాన్ని ఇగ్నోర్ చేసే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మా దగ్గర ఫండ్ లేదు కాబట్టి మేము ప్రోరాటా మాట్లాడతాము అని. ఇటువంటివన్నీ సమంజసమైన విషయాలు కాదు. అయితే మరి సుప్రీంకోర్టు వారు దీన్ని ఏ దృక్పథంలో ఏ విధంగా
దీన్ని వ్యూ చేస్తారనేది మనం వేసి చూడాల్సి వస్తుంది. ఇంకా కొంత సమయం పడుతుంది. నా ఉద్దేశంలో ఏంటంటే ఇంకా 2 నుంచి 3 ఏళ్ల సమయం దీనికి పట్టవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 9 నుంచి 10 హైకోర్టులు అయిపోయినాయి. మనకున్న మొత్తము 29 హైకోర్టులు ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా వరుసగా ఒక్కో దగ్గర వరుసగా పెట్టుకుంటూ వస్తారు. పెట్టుకుంటే అన్ని హైకోర్టులు చెప్పేస్తాయి ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ని విడిగా ట్రీట్ చేయడానికి వీలు లేదు, ఆ ట్రస్ట్ రూల్ పట్టుకుని వీళ్ళు డినై చేయడానికి వీలు లేదు చెప్పి అన్నీ ఏకకంఠంగా అంటాయి. మరి ఇన్ని కోర్టులు అన్న తర్వాత సుప్రీంకోర్టు వారు ఏమి నిర్ణయం చేస్తారనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మొన్న జడ్జిమెంట్ ఇన్ రెమ్ వచ్చిన దానికి రేపు ఆగస్టు 31 లాస్ట్ డేటు. ఈపీఎఫ్ఓ నిజంగా వేయదలుచుకుంటే వచ్చే ఆగస్టు 31 లాస్ట్ డేట్ అనమాట. ఆ డేట్ లోపల వాళ్ళు వెయ్యాలి. లేదని చెప్పారంటే ఆ జడ్జిమెంట్ ఇన్ రెమ్ని సర్వత్రా అంటే మొత్తం కంప్లీట్ ఆల్ ఇండియా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవడు పోయినా ఆ జడ్జిమెంట్ కాపీ ఎంక్లోజ్ చేసి నాకు రీకాల్కులేట్ చేయండి, చేసి తీరాల్సింది. ఇంకా దానికి డౌటే లేదు. సరే, ఇది ఇట్లా ఉండగా మన ఈపీఎఫ్ఓ వారి ధోరణిలో మార్పు ఎందుకు రావట్లేదు అని చెప్పానంటే బికాజ్ వారి వెనక ఏదో శక్తి, గొప్ప శక్తి పనిచేస్తోంది. మీరు ఇలా డీల్ చేయండి అని ఇలాగే వెళ్తూ ఉండండి అని చెప్పేసి అంటూ ఉండటానికి ఏదో బలమైన శక్తి వెనకాల ఉన్నట్టుగా నాకు అనుమానం వస్తుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ వీరికి మద్దతు ఇచ్చి వ్యవహారం ఇచ్చి ఇలా డీల్ చేయండి అంటుందో, మరి సెంట్రల్ మినిస్ట్రీలో ఏమన్నా అవకతవకలు ఉన్నాయో ఇవన్నీ కూడాను కాలాంతరంలో కాలక్రమేణా మెల్లగా వస్తాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలాంటి పని జరగటానికి వీలు లేదు. మరి రియల్గా నరేంద్ర మోడీ గారికి ఈ విషయం చెప్పి ఉన్నారా లేదా అన్నది కూడా నాకు ఒక అనుమానం వస్తుంది. ఆయన దృష్టి కనుక వెళ్ళి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇంతమందికి లబ్ధి పోతోంది అని అనుకుంటే 100% ఆయన ఇందులో ఆయన యొక్క జోక్యం చేసుకునే అవకాశం ఉంది. మరి ఆయన జోక్యం చేసుకునే అవకాశం వరకు వస్తుందా లేదా, లేకపోతే పార్లమెంటే సువమోటోగా ఈ కేసుని తీసుకుంటానికి అందులో ఉన్న సభ్యులు ప్రేరేపణ చేస్తారా, ఇవన్నీ కూడా మనము ఇంకా ముందు రాగల వాటిల్లో మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అది చాలామంది కూడా మనకి మన లాస్ట్ వీడియోలో కూడా ప్రశ్నలు వేశారు. అయ్యా అవన్నీ కూడాను నేను నాకు తోచినంత వరకు వాళ్ళందరికీ విడివిడిగా సమాధానం చెప్పాను. ఎవరైనా నాతో మాట్లాడదలుచుకున్నట్టయితే నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది నాది. కానీ నేను మళ్ళీ నీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. నా నెంబరు 9949949921. ఈ నెంబర్కి మీరు పొద్దున 10 గంటల తర్వాత నుంచి రాత్రి 6-7 గంటల వరకు మీరు ఎప్పుడైనా మా తీరిక సమయం చూసుకుని మేము ఓకే అన్నట్టయితే మాతో మాట్లాడచ్చు. ఏ సమస్య అయినా కానీ, అంటే పిఎఫ్ సంబంధించి మాత్రం ఇతరత్ర కాకుండా ఈ ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షను, లేదా సెక్షన్ ఎఫెక్టు, లేకపోతే ఏదైనా జడ్జిమెంట్లో మీకు అర్థం కాని ఎఫెక్ట్ ఏదైనా ఉంటే, లేదా మీ పర్సనల్ సమస్య ఈ అప్లికేషన్ పెట్టడంలో కానీ, లేకపోతే ఇంకోటి ఏమన్నా ఉండి ఉన్నట్టయితే, ఇంకా మీకు ఎవరు క్లారిఫై చేయని క్వశ్చన్ ఏమైనా ఉంటే నాకు వేసేస్తే నా పరివిలో ఉంటే కనుక 100% నేను మీకు ఆన్సర్ ఇస్తాను. లేదంటే ఎవరు ఆన్సర్ ఇవ్వగలరో వారి సముఖానికి కూడా మిమ్మల్ని నేను రికమెండ్ చేసే అవకాశం ఉంది. సో ఈ రోజుకి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.